హాయ్ హలో వెల్కమ్ టు సంజయరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది హాఫ్ కేజీ ఆఫ్ కాకరకాయ అనమాట. దాన్ని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి, ఈ షేప్లో. అండ్ అందులో ఉన్న సీడ్స్ అన్నీ మనం తీసేసేయాలి. చాలామంది కాకరకాయ తినరు కదా, చేదు ఉంటుందని. సో ఇలా చేసుకోండి, చేదేమి ఉండదు అండ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ బాండి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర అండ్ మినపప్పు, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత ధనియాలు, ఇవి ఇలా క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి ఇవి. సో అవన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది 2 ఆనియన్స్ అనమాట. 2 ఆనియన్స్ మంచిగా ఇలా చిన్న కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. అందులోనే మనం చింతపండు కూడా వేసుకుంటాము. లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఎల్లిపాయ, ఒక 6-7 ఎల్లిపాయ రెబ్బలు తీసుకోండి. తర్వాత సాల్ట్, ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇదంతా దేనికంటే నెక్స్ట్ చెప్తాను. ఆ తర్వాత కాకరకాయ, ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న ఫ్రై అంతా తర్వాత ఏంటో చెప్తాను కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకున్నాక అందులో కారం, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మేము కారం మంచిగానే వేసుకుంటామని. సో ఇందులో కూడా నేను కారం మంచిగానే వేసాను. మీరు కూడా ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, ఇందాక అందులో సాల్ట్ వేసుకున్నాం కానీ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు. సో ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్. సో మిక్స్ చేసేసాక ఆ తర్వాత ఆ స్టఫ్ అంతా మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంది కదా, అందులో మనము ఫిలప్ చేసుకోవాలి. అన్ని కాకరకాయలో మనం ఫిలప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ బాండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇలా మనం స్టఫ్ పెట్టుకున్నాం కదా అంతా కాకరకాయ వేసేసేయాలి. కొంచెం పేస్ట్ మిగిలిపోయి ఉంటే ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ వదిలేసామనుకో మంచిగా ఫ్రై అవుతుంది. కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లకి, అంటే క్యాన్సర్ని ఫైట్ చేసే గుణం కూడా ఉంటుంది. సో కాకరకాయ అనేది చాలా మంచిది. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.